జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 12వ రోజు సీతా కళ్యాణం. సీతాయనంలో మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలనా సంస్థలను ఏర్పరిచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారిని స్థానిక విషయాలను నిర్వహించటంలో నిర్దేశకత్వం చేయటం కోసం ఆయన అనేక నెలల పాటు రాజమాత ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒకరోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడి భావాన్ని గ్రహించి దాన్ని వదిలించాలని లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్ళీ స్వయంవర సంభాషణ జరిగింది. మరి కొంత సమయకాలం కావాలంటూ సునైనా మాత దానిని త్రోసిపుచ్చింది. ఏదో ఒకరోజు ఆమె రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయడం ద్వారా మనం ఈ రాజ్యానికి న్యాయం చేస్తున్నాం. అది నిజం కాదని మనకు తెలిసి కూడా ఆ పని చేయకూడదు సునైనా స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకి శిక్షణను, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు? ఆమె వెళ్ళిన చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళుతుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం మిథిల కోసం కాదు. ఆమె నిట్టూర్చింది. ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉంటారని నేను కనీసం ఊహించలేను అంది. అతను ఇప్పటికే ఆమెకు తన్ని తాను తెలుపుకున్నాడు. అతను తగిన వాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు, ఎక్కడుంటాడు? మహారాజు తలపట్టుకుని నాకు తెలియదంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతన్ని గుర్తిస్తుంది. ఇక సునైనా మాత చెప్పగలిగింది ఏమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చిందని చెప్పినప్పుడు మాత అభ్యంతర పెట్టలేదు. అయితే ఒకరోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు సోమ, నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయిందనటం నేను విన్నాను. నేను అతన్ని తెలుసుకోగలనా, అతన్ని గుర్తించగలనా? మాత అస్పష్టమైన స్వరంతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత. నీవు అతన్ని చూసావు కదూ? ఆమె తల పంకిస్తూ, నేను అతని స్వరం విన్నాను, అతని ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు. ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తరువాత, సీత నీ దగ్గరకు వచ్చింది ప్రతిదీ నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లు, నీవు జన్మించడానికి ముందే అవి కూర్చినట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధమైనదే అని నేను నిస్సందేహంగా భావిస్తున్నానన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టం అనిపించిన ప్రతి దానిని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనసు నుంచి తీసివేస్తున్నాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉంది. ఆర్యవర్తనంలోని రాజులందరూ ఆహ్వానించబడ్డారు. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాల్లో విత్తనాలు నాటడంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనసు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగల్ని తయారు చేసి దున్నటం, విత్తటం తేలిగ్గా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటోంది. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను, సోమను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం అన్నది ఒక విషయం, కానీ రాకుమారినా, ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్ళపై కూర్చొని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను, సోమ గబగబా పరిగెత్తాం. కానీ అటువంటి అవసరం ఏమీ లేదు. సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకిచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనము చూడగానే తాకటానికి చేయలేని శక్తి ఉంది. మనము మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంతకాలం అనారోగ్యం దరిచేరదు. అది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బుగ్గలను రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తాం.
ఆమె గొణిగింది. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతుల్లోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోకి చూస్తూ, అతనిక్కడే ఉన్నాడు, ఆ ఉనికి నాకు తెలుస్తోందని నెమ్మదిగా అంది. ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తరువాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతులకు కృతజ్ఞతలు తెలిపి తన పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలను నీటిని తాగడానికే ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య. సీత తనలో తాను గొణుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండడాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగల్ని ఎన్నడూ చూడలేదని, లేదా ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పాడు. నీవతనికి ఏం చెప్పావు? నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. కానీ నవ్వి, ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకెంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతోంది అని రైతు ఆప్యాయంగా చెప్పాడు. సో మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.